కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ రోజు తెల్లవారుజాము నుండే సేవా శివాలయాలకు భక్తులు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మహిళలు గంగా ఒడిలో దీపాంతరు విడిచిపెడుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో శైవ క్షేత్రాల వద్ద భక్తుల ప్రత్యేక పూజలపై మరింత సమాచారాన్ని మా నల్గొండ ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కార్తీక మాస పర్వదినం సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఒకసారి మనం చూడవచ్చు, మనం ప్రస్తుతం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఛాయా సోమేశ్వర ఆలయం వద్ద ఉన్నాం. ఈ యొక్క ఛాయా సోమేశ్వర ఆలయానికి తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు మహిళని ఇక్కడ దీపారాధన చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూసుకున్నట్టయితే నల్గొండ జిల్లా కేంద్రంలోని ఛాయా, అదేవిధంగా పచ్చల సోమేశ్వర ఆలయంతో పాటు జిల్లాలో ఉన్నటువంటి వాడపల్లి, అదేవిధంగా యాదగిరిగుట్ట, అదేవిధంగా శైవక్షేత్రాలు చెరువుగట్టులో కూడా ఉదయం నుంచే వేలాది మంది మహిళలు శైవక్షేత్రాలకు చేరుకొని ప్రత్యేక పూజలు అయితే చేస్తున్నారు. ఈరోజు కార్తీక మాసం సందర్భంగా ఆలయాలన్నీ కూడా భక్తుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ యొక్క ఏర్పాట్లకు అనుగుణంగా భక్తులు తెల్లవారుజాము నుంచే వచ్చి ఈ యొక్క దీపారాధన గంగా వదులుతున్నారు. మొత్తానికైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వేలాది మంది మహిళలు ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఛాయా సోమేశ్వరాలయంలో చూసుకున్నట్లయితే వేలాది మంది మహిళలతో పాటు భక్తులు అందరూ కూడా ఆ యొక్క ఇక్కడ ఉన్నటువంటి కోనేరులో మహిళలందరూ కూడా కొవ్వొత్తులతో దీపారాధన చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడ ఉన్నటువంటి ఆలయ చైర్మన్తో పాటు ధర్మకర్త మండలందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. నల్గొండ జిల్లాలోని యాదగిరిగుట్టలో కూడా ఈరోజు తెల్లవారుజాము నుంచి వేలాది మంది సంఖ్యలో భక్తులు యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో కూడా ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అదేవిధంగా చెరువుగట్టులోని పార్వతీ జరల లాంగేశ్వర స్వామి ఆలయంలో కూడా భక్తులందరూ కూడా ఉదయం తెల్లవారుజాము చూస్తున్నారు. మొత్తానికైతే నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి శైవక్షేత్రం కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తుల సౌకర్యార్థం కూడా ఇక్కడ ప్రత్యేక క్యూ వసతి ఏర్పాటు చేసినప్పటికీ వేలాది మంది ఇక్కడికి భక్తులు రానుండడంతో క్యూ లైన్లు అయితే భారీగా ప్రజలైతే దైవ దర్శనం కోసం అయితే క్యూ లైన్లో నిలబడి ఉన్నారు. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి శైవక్షేత్రంతో పాటు ముఖ్యంగా యాదగిరిగుట్ట, చెరువుగట్టు, అదేవిధంగా వాడపల్లి, అదేవిధంగా పిల్లలమరి ఈ యొక్క శైవక్షేత్రాల్లో భక్తులైతే కిటకిటలాడుతున్నారు. ఈరోజు సాయంత్రం కూడా భక్తులు ఈ యొక్క శైవక్షేత్రాలకు సాయంత్రం కూడా వచ్చి ఈ యొక్క కొలంలో అయితే ఏదైనా మనం చూస్తున్నట్లయితే ఈ యొక్క కొలంలో ప్రత్యేక దీపారాధన చేసి మహిళలు తమ యొక్క మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ యొక్క శైవక్షేత్రాలన్నింటినీ కూడా భక్తులతో కిటకిటలాడుతుండడము, అదేవిధంగా విఐపీలు కూడా ఇక్కడ ఆలయాలకు వస్తుండటంతో ఇక్కడ ఆలయాల్లో ప్రత్యేకమైనటువంటి వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా శైవక్షేత్రాలు, అదేవిధంగా ఇదంతా కార్తీక మాసం కావడంతో మహిళలందరూ కూడా తెల్లవారుజాము నుంచే కూడా ఈ యొక్క ఆలయాలకు వస్తుండడం, ఈరోజు కార్తీక మాసం కావడంతో ప్రత్యేకమైన పూజలు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. తమ యొక్క భర్తలతో కలిసి ఇక్కడ పూజలు కూడా ప్రత్యేకంగా చేస్తున్నారు. ఈ యొక్క ఉసిరికాయ, అదేవిధంగా కొబ్బరికాయ, అదేవిధంగా దీపాలతో ఇక్కడ నూనె పోసి ఇక్కడ దీపారాధన చేసినట్టయితే పుణ్యం కలుగుతుందనే యొక్క ఆచారం ఉండడంతో మహిళలందరూ కూడా ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క కొలంలో ఈ యొక్క దీపారాధనతో నీటిలో వదిలే అవకాశాలు చూస్తున్నాం. మొత్తానికైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా భక్తులందరూ కూడా ఇప్పటికే శైవక్షేత్రాలకు చేరుకొని తమ యొక్క మొక్కులు సమర్పించుకున్నారు. ఇది ఈ యొక్క నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి యాదగిరిగుట్ట, చెరువుగట్టు, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఛాయా సోమేశ్వర ఆలయంలో మనం చూసుకున్నట్లయితే వేలాది మంది భక్తులు కూడా ఈరోజు తెల్లవారుజాము నుంచి యొక్క ఆలయాలకు చేరుకొని శివుణ్ణి దర్శించుకుంటున్నారు. మొత్తానికైతే ఈ యొక్క సాయంత్రం ఏదైతే కార్తీక మాసం సందర్భంగా ఈరోజు సాయంత్రం కూడా ఈ యొక్క శైవక్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అందుకు అనుగుణంగా యాదగిరితో పాటు చెరువుగట్టు, అదేవిధంగా వాడపల్లి, ప్రస్తుతం ఉన్నటువంటి ఛాయా సోమేశ్వరం, అదేవిధంగా పచ్చల సోమేశ్వరం ఆలయంలో ఈ యొక్క ఆలయ చైర్మన్లు, అదేవిధంగా ధర్మకర్త మండలి కూడా ఈ యొక్క భక్తుల కోసం అయితే అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికైతే ఈ యొక్క కార్తీక మాసం సందర్భంగా ఈరోజు తెల్లవారుజాము నుంచే భక్తులైతే శైవక్షేత్రాలను కూడా కిటకిటలాడుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కిరణ్, రాజు న్యూస్, నల్గొండ.